ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ముఖ్య హామీ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక హామీ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు అమల్లోకి రాబోతుంది అనేది విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం రెడ్డెప్పల నాయుడు గారు కార్యాలయంలో ఉన్నాము. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డెప్పల నాయుడు గారు మనతో ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం. సార్, ఏదైతే హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని, అది ఎప్పటి నుంచి ప్రారంభంగా అవుతుంది, ఏం ప్రాసెస్ నడుస్తుంది? అంటే ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో మరి ఇటు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 4-5 రాష్ట్రాలని పరిగణలోకి తీసుకొని అక్కడ ఏ విధానం జరుగుతూ ఉంది, ఆక్యుపేషన్ ఎట్లా ఉంటుంది, మహిళా ఆక్యుపేషన్ ఏ రకంగా ఉంది, దానికి కావాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఒక కమిటీ ద్వారా అధ్యయనం చేయడం జరిగింది. దాన్ని ఇంకా లోతుగా చర్చించి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మహిళలకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచిత బస్సు కార్యక్రమం అనేది గ్యారెంటీగా చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు మరి వచ్చినటువంటి గడిచిన 6 నెలల కాలంలోనే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెన్షన్ పెంపి 1000 రూపాయలు పెంచి ఇవ్వటం కానీ, ఏరియర్స్ ఇవ్వటం కానీ, మరి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం కానీ, దీపం పథకం 2 ప్రవేశపెట్టి మరి గ్యాసు ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వడ్లు ఏదైతే కొనుగోలు చేసి 48 గంటలు అన్నారో దాన్ని కేవలం 5-6 గంటల్లోనే రైతుల అకౌంట్లో పడేటువంటి పరిస్థితి తీసుకురావటం కానీ, ఇవన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం అనేకమైనటువంటి తప్పులు చేయటం వల్ల పూర్తిగా ఖజానా ఖాళీ కావటం, ఖజానా ఖాళీయే కాదు, అప్పు సోర్స్ కూడా లేకుండా ఎంతవరకు అప్పులు చేయాలో అంతవరకు అప్పులు చేసి ఆ అప్పులకి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్న వడ్డీలు కూడా చెల్లించాలి. ఇవన్నీ చేసుకొని రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, వచ్చేటువంటి రెవెన్యూ ఏంటి, ఇటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మరి మౌలిక వసతుల కల్పనలో కూడా చాలా వేగంగా మరి ఉంది. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ కూడా ఎట్ ఏ టైము ఒక 13,326 గ్రామ పంచాయతీలకి గ్రాంట్ ఇవ్వటం అనేది చాలా ఆసామాయిది. ఎందుకంటే అలా ఎప్పుడు చరిత్రలో చూడలేదు. దాదాపు 5,400 కోట్ల రూపాయలు దానికి ఇవ్వటం, 30,000 వర్క్స్కి ఎంటెక్ గ్రాంట్స్ చేయటం, అవి చాలా వేగంగా మరి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు. మొన్న మరి పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న మరి ఏజెన్సీ ప్రాంతాలు కూడా వెళ్ళి 75 సంవత్సరాలు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ అక్కడికి వెళ్ళి అన్ని గ్రామాలకి ఈ డోళ్ళు మోసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండా అన్ని గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, మరి కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 2-3 మీటింగులకు వెళ్తే ఒక గ్రామ సభలో స్కూల్కి ఆ గ్రామంలో స్థలం లేదంటే ఈయన సొంత డబ్బులతో 60 లక్షల రూపాయలతో ఒక స్థలాన్ని కొని గ్రామ పంచాయతీకి డొనేషన్ ఇచ్చి స్కూల్ నిర్మాణం చేయటం కానీ, మరి గుడివాడ కాన్స్టిట్యున్సీలో వాటర్ ఫిల్టర్ బెడ్స్ పనిచేయట్లేదంటే తక్షణం ఒక 10 రోజుల్లోనే దాన్ని పరిష్కరించేటువంటిది కానీ, ఇటు మరి ఇద్దరు కూడా, ఇటు పవన్ కళ్యాణ్ గారు మరి విజన్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలి, కేంద్ర సహాయ సహకారాలను ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగించాలన్న దాని మీద నిరంతరం కూడా పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా వేరే రకాల దారికి పోట్ల చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ప్రజలకు మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలి. ఈరోజున మరి రోడ్లు కూడా మరమ్మతులు చేస్తున్నారు. అన్ని ఏరియాలో కూడా గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమం. ఇక్కడ బస్సులు కేవలం ఏంటంటే బస్సులు చెడిపోవటానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రహదారుల యొక్క పరిస్థితి వల్లే. ఎందుకంటే పెద్ద గోతులు పడిపోవటం, ఆ గోతుల్లో బస్సులు వెళ్ళే పరిస్థితి, ప్రజలు కూడా ఇబ్బంది పడతాం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ గోతులన్నీ కూడా పూడుస్తూ ఉంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో అప్రోచ్మెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా చేస్తూ ఉంది. అందుకని ఏంటంటే మనం కొద్దిగా సమయం ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అంటే పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా కుంటిపడిపోయి ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళే సోమరిపోతులు తయారు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అందుకని దాన్ని ఒకేసారి స్ట్రీమ్ లైన్ చేసుకొని అందరినీ కూడా ఒక లైన్లో గాడిలో పెడతానికి కొద్దిగా టైం సరిపోతూ ఉంది. అందుకని ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత ఇటు బస్సులు కూడా, కొత్త బస్సులు కూడా అవసరం అని చెప్పేసి ఉన్నారు. కొత్త బస్సులే కాదు ఇప్పుడు, ఎందుకంటే
ఆ, ఆ మహిళల ఆక్యుపేషన్ పెరిగిన తర్వాత బస్సులు అదనంగా కావాలి. బస్సులు అదనంగా కావాలంటే దానికి కావాల్సినటువంటి సిబ్బంది, డ్రైవరు, కండక్టరు, అదేవిధంగా మెకానిక్లు, కావాల్సినటువంటి టెక్నీషియన్స్, టెక్నికల్గా పనిచేసేటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా అవసరం ఉంది. అందుకని ఏంటంటే ప్రభుత్వం ఒక అంచనా వేసి ఇంతమంది అవసరం ఉందని చెప్పేసి ఆల్రెడీ డ్రైవర్లు, కండక్టర్లు వాంటింగ్ ఉంది. వాళ్ళతో పాటు మెకానిక్లు కానీ అన్ని వాంటింగ్ ఉంది. ఇవి ఆల్రెడీ 7,500 పోస్టులు కావాలని ఆల్రెడీ మా చైర్మన్ గారు ప్రపోజల్ పంపించారు. ఇప్పుడు ఈ యొక్క మహిళలకి బస్సులు ఉచితం అనేది వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఆక్యుపేషన్ పెరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు డైలీ 14 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది స్టేట్ వైడ్గా 4 జోన్ల మీద. దాంట్లో 50% పైన మహిళలు వాళ్ళు వస్తున్నారు. 6 కోట్ల రూపాయలు మహిళల ద్వారా టిక్కెట్ల కలెక్షన్ ద్వారా వస్తుంది. దాని 6 కోట్ల రూపాయలు మరి ఆర్టీసీ లాస్ అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్స్ ఇచ్చే విధంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ రకమైన అన్ని అధ్యయనాలు చేస్తూ ఉంది. అందుకనంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మరి ఎక్కడా కూడా నిద్రపోకుండా పని ఏ విధంగా చేయాలి, మంత్రులందరిని కూడా క్యాబినెట్ ద్వారా వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ కొత్త వాళ్ళు, పాత వాళ్ళని అంతా చేస్తూ, ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనిచేసే విధంగా మరి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రధాన భూమిక పోషించాలని వాళ్ళకు కూడా 1-2 సార్లు సదస్సులు పెట్టి, కాన్ఫిడెన్స్లు పెట్టి, మరి వాళ్ళు కూడా 2 రోజులు వాళ్ళు కూడా అన్నిటి మీద ఒక దిశ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశంలో కేవలం 6 నెలలు మాత్రమే ఖర్చు అయింది. ఇంకా 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది. గ్యారెంటీగా ఈ ఒక సంవత్సరం పండగ తర్వాత రేపు వచ్చేటువంటి సమ్మర్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి. ఇంకా మన రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఏ రకంగా పెంచుకోవాలో, ఒకవైపున అమరావతి, మొన్న పోలవరం చూస్తాం. పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వచ్చారు, మేము కూడా వెళ్ళాం. చాలా వేగంగా అక్కడ పోలవరం ఉన్నటువంటి మరి డయాఫామ్ కానీ అన్నీ కూడా నిర్మాణం జరగటానికి కార్యాచరణ చేస్తున్నారు. 2026కే ఒక 2026కే ఒక టార్గెట్ పెట్టుకొని అందరూ చేస్తూ ఉన్నారు. అట్లాగా ఎందుకంటే మరి అక్కడ పోలవరం నిర్మాణం పూర్తయితే రెవెన్యూ పెరుగుద్ది. అదేవిధంగా ఇటువైపు అమరావతి కన్స్ట్రక్షన్ మొదలయ్యి అమరావతిలో అన్ని స్ట్రక్చర్స్ అంతా వచ్చేసి ఆఫీసర్స్ కానీ అందరూ కూడా వచ్చేస్తే అక్కడ కూడా ఒక రెవెన్యూ అనేది పెరుగుద్ది. ఏదైతే బిజినెస్ పీపుల్, షాపింగ్ మాల్స్ కానీ ఇతర స్కూల్స్, కాలేజీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా నిర్మాణం జరిగితే రెవెన్యూ పెరుగుద్ది. మనకు రెవెన్యూ పెంచుకోవాలి, ఖర్చులు పెట్టాలి. అదే రకంగా మరి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్రానికి రావడానికి. మరి ఇండస్ట్రీకి వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు రెవెన్యూ కూడా ట్యాక్సీల ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒకదానికి లింక్ అయి ఉన్నటువంటి సిస్టమ్ అది గవర్నమెంట్ అనేది. మీ జోన్ పరిధిలో ఏం ఐడెంటిఫై చేశారు? మా యొక్క విజయవాడ జోన్కు సంబంధించినటువంటి 31 డిపోలు ఉన్నాయి, 70 పైసలకు స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా ఏంటంటే కొన్ని వాంటింగ్స్ ఉన్నాయి. సిబ్బంది వాంటింగ్ ఉంది, అదేవిధంగా కొత్త బస్సులు అవసరం ఉంది. ఆ బస్సులు కూడా మనం కొంత రిక్వైర్మెంట్ ఉంది. మరి సిబ్బంది వచ్చేవరకు డ్రైవర్లు, కండక్టర్స్ కానీ ఇట్లాగా కొన్ని అవసరాలు ఉన్నాయి. కొన్ని బస్ స్టాండ్లు ఇంకా మరామతులు కూడా చేయించవలసినటువంటి ఉన్నాయి. కొన్ని రూట్స్కి బస్సులు కూడా మనం కొన్ని ప్రపోజల్ పెట్టాం. ఏలూరు నుంచి తిరుపతి, అదేవిధంగా ఏలూరు నుంచి హైదరాబాదు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇట్లా కొన్ని ప్రపోజల్ పెట్టాం. కొన్ని ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క బస్సు కూడా ఈ బస్ స్టాండ్ టచ్ చేయాలి. అలాగే ఈ జోన్లో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా మంచి అభివృద్ధి చేసే విధంగా, అంటే ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యం. ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి, ప్రజలకి వచ్చి వెయిట్ చేయడానికి, అలా కూర్చుంటానికి కానీ అన్నీ కూడా చూడాలి. అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ వాటి మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంచాలనే దాని మీద మేము అందరం కూడా ఉన్నాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అఫీషియల్ బోర్డు అది ఇంకా రాలేదు. దాని మీద ఇంకా అఫీషియల్ బోర్డు వచ్చిన తర్వాత మేము అందరం కూడా కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళటానికి నా జోన్ వరకు అందరి యొక్క పరిస్థితులు, ఇటు ఎంప్లాయీస్, కార్మికులు కానీ, ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ అవసరాలు కానీ,
ఒక బస్సులకు కావాల్సినటువంటి ఆ రూట్లు వెళ్ళేటప్పుడు ఆ రోడ్లు కూడా ప్రభుత్వం తీసుకుపోయి రోడ్లు కూడా మరమ్మతులు చేయించే పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒక్కొక్కటి విజిట్ చేస్తున్నాం. అన్నింటిలో కూడా మా జోన్ వరకు మేము అలాగే 4 జోన్లలో కూడా అందరూ కూడా కొద్ది గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి చైర్మన్స్ వచ్చారు. అటు ఏజెన్సీ నుంచి అక్కడ ఆయన దొర అని చెప్పేసి ఆయన వచ్చారు. అట్లాగే నెల్లూరు చూసుకుంటే సురేష్ రెడ్డి గారని ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా కడప సతీష్ గారు అని చెప్పేసి ఆయన కూడా మంచి ముందు జిల్లా చైర్మన్ చేశాడు ఆయన. అందరూ కూడా ఏంటంటే మరి అందరికంటే మెయిన్ రాష్ట్ర చైర్మన్ కూడా సీనియర్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా చైర్మన్గా రావటం ఆర్టీసీలో ఒక మార్పు తీసుకురావాలని అందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదైతే మీ జోన్ ఉందో ఓవరాల్గా మనకి ఎన్ని కోట్ల నిధులు కావాలని మీరు క్యాలిక్యులేషన్ వేశారు? కావాలంటే ఇంకా కొన్ని బస్ స్టాండ్లో రిపేర్స్ ఇవన్నీ చేయాలి. దాని మీద ఎస్టిమేషన్కి ఇంకా సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు చూసుకొని చేయాలి. కొన్ని ప్రపోజల్ అయితే చెప్పాం. ఇప్పుడు మనకేంటంటే డైలీ వచ్చేవాడికి మా జోన్ ప్రకారం చూసుకున్నప్పుడు ఒక పర్ డే 3.5 కోట్లు 4 కోట్ల మధ్యలో కలెక్షన్ పబ్లిక్ నుంచి ఏదైతే బస్సుల ద్వారా వచ్చేది ఉంది. దీన్ని పట్టుకుని ఏంటంటే మనం ఈ సివిల్ ఇంజనీర్స్ ఉన్నో అదేవిధంగా ఇంకా కొన్ని బస్సులు కూడా కావాలి. దాని మీద ఇంకా ఎస్టిమేషన్కి రాలేదు ఇంకా పూర్తిగా. మేము ఉన్నటువంటి సమస్యలు మాత్రమే తీసుకెళ్ళాం. త్వరలో అన్నీ కూడా చూసుకొని కొద్ది టైం తీసుకొని, ఎందుకంటే మేము కూడా బాధ్యతలు తీసుకొని 4 రోజులు అయింది. 4 రోజులు అయితే ఇంకా కూర్చోలేదు. ఒకసారి ఏదో కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చారు తప్పించి ఇంకా మనం కూర్చోలేదు ఇంకా. అందుకని మొత్తం కూడా సెట్ చేస్తాం. ఇంత ముందులాగా ఏదో ఉత్సవ విగ్రహాల్లో కూర్చొని వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ఏదైతే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ ఏదైతే ఉందో త్వరలో నెరవేరబోతుందని, అదేవిధంగా విజయవాడ జోనల్ పరిధిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి కానివ్వండి, చైర్మన్ దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళడం జరిగిందని, ఇంకా ముందు మరికొన్ని సమావేశాలు నిర్వహించి ఎగ్జాక్ట్గా ఎంతవరకు ఏవైతే రిపేర్లు ఉన్నాయో, ఏదైతే అవసరాలు ఉన్నాయో బస్ స్టాండ్లకు సంబంధించి కానివ్వండి, బస్సులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి కానీ అవన్నీ డేటా క్రోడీకరించి మేము పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నారు వీడియో జర్నలిస్టు ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.